కూడా పెట్టారు. వీళ్ళు అందరినీ కలపడానికి క్యాటలిస్ట్ రోల్ ప్లే చేస్తున్నందుకు ఆప్తా వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తారు. సార్ ఆప్తాలో ప్రత్యేకంగా మీరు తెలిపిన అంటే అక్కడ ఉన్న వాళ్ళకి మీరు ప్రత్యేకంగా మీరు ఇచ్చిన రియల్ ఎస్టేట్ సమస్యలు కానీ ఎలాంటి ముఖ్యాంశాల్లో మేము ఎవరన్నా అడగలేదు? పర్యాటక రంగానికి సంబంధించి ఎక్కువ విషయాలు నేను మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొత్తగా టూరిజం పాలసీని తీసుకురావడం, అదేవిధంగా టూరిజం కి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం, వీటి వల్ల చాలా మంది వారి భాగస్వామి ఇందులో ఉండేదానికి అవకాశం ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి కాన్సెప్ట్ ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా మేము ముందుకు తీసుకెళ్తాము. దాని ప్రకారం తప్పనిసరిగా ప్రైవేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వచ్చి ఇన్వెస్ట్ చేసి వారు ఆర్థికంగా ఎదగడానికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడానికి దోహదపడడానికి అవకాశాలు నేను చెప్పడం జరిగింది. వీటిని అందిపుచ్చుకుని చాలా మంది ముందుకు వస్తారని నమ్ముతున్నాం. ఇప్పటికే విజయవాడలో జరిగినటువంటి మీటింగ్ లో జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా వస్తే వాళ్ళందరినీ సహకరించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తారు. మీరు విజయవాడలో కూడా చేయడానికి ముందంలో ఉన్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో నిర్వాహకులతో మాట్లాడి ఆప్తాన్ని ఇక్కడ కూడా మనం విజయవాడలో, వైజాగ్ లో అన్ని చోట్ల పెట్టుకోవచ్చు.